బావా ఏంటిదంతా? చెప్పాను కదా, నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు, నేను చేయాల్సింది నేను చేస్తాను. త్వరగా కానివ్వండి. ఆగు సూర్య, ఆగాగు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. పెద్దమ్మా, ఏంటిదంతా? ఏముందిరా, నీతో పాటు ఆఫీస్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఆ సామాన్య వాళ్ళమ్మ చెయ్యని హడావిడి లేదు సూర్య. ఇల్లంతా కిష్కిందలా తయారు చేసి పడేశారు. జయంతి, ఏంటా మాటలు? ఇవాళ మెహందీ ఫంక్షన్ అని బేబీ చెప్పింది కదా. మెహందీ ఫంక్షన్ అంటే ఈ మాత్రం హడావిడి ఉండదా ఏంటి? ఎవరిని అడిగి ఎవరి అనుమతి తీసుకుని చేస్తున్నారు ఇదంతా? ఎవరిని అడగాలి సూర్య? అసలు వీళ్ళ వ్యవహారం అంతా చూస్తుంటే చాలా తలనొప్పిగా ఉందిరా. ఈ పీడ ఇద్దరిద్దరం ఏంట్రా ఇంట్లో ఏదో ఒకటి చేసి వీళ్ళని వదిలించరా సూర్య. అక్క, అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఈ మందని ఇంట్లోంచి తరమేరని నేను నెత్తి నూరు బాదుకుంటుంటే నన్ను తీసుకెళ్ళమంటావేంటి సూర్య? అక్క! పిన్ని నువ్వురా. నేను రానురా. ముందు వీళ్ళని బయటకు గెంటాలి, అది నేను చూడాలి. ఆంటీ, ఇంకాసేపు ఉంటే గుండె నొప్పి డ్రామా మొదలు పెట్టేలా ఉన్నారు కదా ఆంటీ. ఏంటి సూర్య ఇది? అందరి ముందులా చేతులు పట్టుకొని అలా తీసుకొస్తుంటే నాకు చాలా సిగ్గేసింది. అది చాలక డోర్ క్లోజ్ చేస్తావేంటి? బాగుండదు సూర్య, అందరు ఏమని అనుకుంటారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రే హాఫ్ బ్రెయిను